నా శరీరము వెళ్ళిపోతుందని అంగీకరించి ఈశ్వరాభిముఖుడనవడానికి నేను ఒక ప్రయత్నమును ప్రారంభించి తిని నా పిల్లల చదువుకి ఓవర్ టైం చేసి సంపాదించాను. నా పిల్లల చదువు కోసం నా వినోదాలు కొన్ని తగ్గించుకొని డిపాజిట్ వేశాను. వాళ్ళ పని అయిపోయింది, ఇంకా వృద్ధిలోకి వచ్చేసారు. నా పని నేను చూసుకోవాలి, ఇంకా నన్ను ఉద్ధరించేవాడేవాడు. అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవాలి. అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం నేను ఈశ్వరాభిముఖుడనై ఇప్పటి నుంచి ఒక ప్రయత్నం ప్రారంభం చేస్తాను. భూశయనము చేసి తలగడకి బదులుగా చేతిని పెట్టుకుని పడుకోవడానికి గదులే అక్కర్లేదు. వెళ్ళిపోయే శరీరం ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. ఇంకా ఈశ్వరుడు నిర్మించినటువంటి పర్వత గుహలు ఉన్నాయి. ఆ గుహలోకి వెళ్ళి ప్రశాంతంగా నువ్వెందుకు తప్పించలేవు? చెట్లకి పండిన పళ్ళు అరణ్యములలో వేలాడుతున్నాయి. నమ్మిన వాడికి పెట్టడం ఎలాగో ఈశ్వరుడికి తెలుసు. నువ్వెందుకు అది తెచ్చుకుని ఈశ్వరుడిచ్చిన దానితో జీవితాన్ని గడుపుకుని ప్రశాంతముగా బ్రతకలేవు? నేను ఈ మాటని ఆధునికమైనటువంటి భాషలోకి మార్చాననుకోండి, నువ్వు లంపటాన్ని, ఇంద్రియ లౌల్యాన్ని, లేనిపోని అహంకారాన్ని తగ్గించుకుని నీ గతం గురించి మాట్లాడడం తగ్గించేసి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి గురించి ఎందుకు మాట్లాడవు?